ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎంత అప్పులు తీసుకొస్తున్నారు, ఎక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, అమరావతి రాజధాని కోసం ఎంత అప్పులు చేస్తున్నారు, ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టేందుకు ఎన్ని లక్షల కోట్లు మీరు అప్పులు చేస్తున్నారు, ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, లెక్కలు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అంటే అది ఆర్థిక నేరంగా పరిగణించవచ్చు. 1150 కోట్లు ఒక సచివాలయాన్ని కట్టి ఒక బిల్డింగ్ ఉండగా మరొక శాశ్వత బిల్డింగ్ కావాలి అని ఇష్టానుసారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అంటే అది ఆర్థిక నేరంగా భావించవచ్చు. పర్మనెంట్ బిల్డింగ్ కావాలి అని 6600 కోట్లు సచివాలయం పేరుతో దుబారా చేయటం ఆర్థిక నేరంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత మనం ఖర్చు పెడుతున్నాం అమరావతి రాజధానిలో చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేయాలి. పెద్ద పెద్ద నగరాలలో బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇటువంటి నగరాలలో స్క్వేర్ ఫీట్కు ఎంత ఖర్చు పెడుతున్నారు నిర్మాణాలకి, అమరావతి రాజధానిలో ఎంత ఖర్చు పెడుతున్నారు శ్వేతపత్రం విడుదల చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే సాక్షి పేపర్లో కథనం చూడండి. డిజైన్లకే 401.54 కోట్లట. డిజైన్లకి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల వ్యయంలో బాబు సర్కార్ వరల్డ్ రికార్డ్. డిజైన్ల పేరుతో ఒకసారి ఆర్కిటెక్చరల్ డిజైన్లకు మరోసారి విచ్చలవిడిగా వ్యయం. ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్గా 2016లో జపాన్ సంస్థ మకీ అసోసియేషన్ ఎంపిక. కారణాలు చెప్పకుండానే ఆ టెండర్ మళ్ళీ రద్దు చేశారు. ఏపీలో పారదర్శకత ఉండదు, అంతా లోపాయకారి ఒప్పందాలేనన్న మకీ చైర్మన్ ఫుమిహికో. ఏపీలో పారదర్శకతే ఉండదన్నాడంట. ఇంకా అంతకన్నా అవమానం ఇంకోటేం లేదు. ఈ విధంగా అన్నాడు అంటే రాష్ట్రం పరువు పోయినట్టే. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీశాయంటున్న నిపుణులు. సచివాలయం, హెచ్ఓడి టవర్ల ఆర్కిటెక్చరల్ పనులు 2017లో జపనీస్ ప్లానర్స్కు 112.58 కోట్లకు అప్పగింత. వాటిని రద్దు చేసి 2024లో మళ్లీ టెండర్లు నిర్వహించిన చంద్రబాబు సర్కార్. లోపాయికారి ఒప్పందానికి ఇదే తార్కాణమంటున్న నిపుణులు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు. అప్పులు తెచ్చి అడుగడుగునా దోపిడీ. రాజధాని పేరుతో అధిక వడ్డీలకు అప్పులు చేసి బాబు దుబారా చేస్తున్నాడు. హైకోర్టుకి 556 కోట్లు, అసెంబ్లీకి 424.34 కోట్లతో ఎలక్ట్రికల్, ఫైర్, హెచ్విఏసి, ప్లంబింగ్, ఈఎల్వి పనులు. హైకోర్టు నిర్మాణ వ్యయం 1480 కోట్లు. నిర్మాణ ఖర్చు 1149.36 కోట్లు. అసెంబ్లీ నిర్మాణ ఖర్చే 1149.36 కోట్లు అంట. అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 10,244.07. హైకోర్టుకు చదరపు అడుగుకు 7,286. అమరావతి పేరుతో అంతులేని దుబారాపై ఇంజనీరింగ్ వర్గాల విస్మయం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఇష్టానుసారం మనం లోపాయికారి ఒప్పందాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు అప్పులు తేవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రధాన నగరాలు ఉండగా ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏపీకి రాజధాని కావాలంటే ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మనకి సెంటర్లోనే కావాలంటే విజయవాడ, గుంటూరును రాజధానిగా చేసుకోవచ్చు. ఇష్టానుసారం లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం లేదు. నీళ్లు తోడేదానికే కోట్లకు కోట్లు వెచ్చించాల్సిన అవసరం లేదు. 3 రోజుల క్రితం వర్షం కురిస్తే దాదాపు కూడా అమరావతిలో ప్రముఖ కాలేజీకి వెళ్ళేందుకు ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. చూపిస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. అటువంటి పరిస్థితి అమరావతి రాజధానిలో. ఖాళీ బీడు భూముల్లో నేను రాజధాని కడతాను అనటమే మూర్ఖత్వం. ఎందుకంటే రాజధానులు ప్రజలను బట్టి వాటంతటా అవే అభివృద్ధి చెందుతాయి. మౌలిక వసతుల కల్పన అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఒక నగరంలో జనాభా పెరుగుతున్న కొద్దీ మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఆ నగరం గొప్పగా తీర్చిదిద్దబడుతుంది.
ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర్ రెడ్డి గారు కట్టారు అంటే దాని అవసరం అప్పుడు ఉన్నింది కాబట్టి ఆయన కట్టాడు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఉంది కాబట్టి ఆ రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది. అలా అవసరాన్ని బట్టి రాజధాని నిర్మాణం ఉండాలి, కానీ ఖాళీ బీడు భూముల్లో నేను రాజధాని కట్టేస్తాననటం అవివేకం. ఇది ప్రజలతో కూడుకున్న వ్యవహారం. అభివృద్ధి పనులు రాష్ట్రంలో పక్కన పెట్టేసి, ప్రజా ఆరోగ్యం పక్కన పెట్టేసి, విద్యా వైద్య రంగాలను సర్వనాశనం చేసేసి, వ్యవస్థలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసేసి, నేను ప్రజాధనాన్ని అంతా కూడా అమరావతి కోసమే ఖర్చు పెడతాను, అప్పులు చేసి మరి అమరావతి కోసం ఖర్చు పెడతానంటే అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది అంత అవసరం? చంద్రబాబు నాయుడు గారు, అవసరమైతే మీ డబ్బులు ఉన్నాయి, మీకు లక్షల కోట్లు సంపాదించానని మీరే చెప్పారు. నిన్నగడ ఒక వీడియోలో 1,00,000 కోట్లు నేను ఇస్తానని అన్నారు. 1,00,000 కోట్లు ఇవ్వండి, మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే రాజధాని కోసం మీ డబ్బులు ఖర్చు పెట్టండి, నిదానంగా వసూలు చేసుకోండి వడ్డీ వేసుకొని. భవిష్యత్తులో ఒక 200-300 సంవత్సరాలకు నిదానంగా తీసుకోండి. మీరు లేకపోతే మీ మనవడు తీసుకుంటాడు, లేకపోతే వాళ్ళ మనవాళ్ళు తీసుకుంటారు. రాష్ట్రం కోసమే కదా త్యాగం చేయండి. మీకు రాజకీయం అన్నా ప్రజలన్నా విపరీతమైన వల్లమాలిన ప్రేమ కదా. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు అనే ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాం.